మహాభారతంలో చాలా శక్తివంతమైన పాత్రలున్నాయి. వాటిలో ఒక పాత్రే ఘటోత్కచుడు. ఈ పాత్ర ఎంతో శక్తివంతమైన, బలమైన, తెలివైన పాత్ర. పేరుకు రాక్షసుడే కానీ ధర్మం వైపు అంటే పాండవుల పక్షాన యుద్ధం చేసి వీరస్వర్గం పొందుతాడు. ఘటోత్కచుడు భీమునికి, హిడింబికి పుట్టిన కుమారుడు. ఘటోత్కచుడు ఇటు తన తండ్రి భీముని యొక్క బలం మరియు తన తల్లి హిడింబి శక్తులు వస్తాయి. భీముని తన యొక్కగానొక్క కొడుకు ఉన్న విషయం కూడా తనకు తెలియదు. శ్రీకృష్ణుని వల్ల అది తెలుస్తుంది. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు సింధురాజు మరణం తర్వాత రాత్రిపూట యుద్ధం చేస్తారు. యుద్ధ నియమావళి ప్రకారం రాత్రిపూట యుద్ధం చేయకూడదు. కానీ కౌరవ సేన ఈ విషయాన్ని వదిలిపెట్టి యుద్ధం ఆరంభిస్తారు. దానికి శ్రీకృష్ణుని వారు మనం రాత్రిపూట యుద్ధం చేయరాదు, కానీ రాక్షసులకు ఈ నియమం లేదు. కావున నీవు నీ పుత్రుని రాక్షసుడు కనుక నీవు నీ పుత్రుని యుద్ధానికి పిలువు అని చెప్తాడు. అప్పుడు భీముడు తన పుత్రుడు ఘటోత్కచుడిని పిలుస్తాడు. తన సైన్యంతో పుత్రులతో మేఘవర్ణుడు అంజన పర్వుని వెంట వేసుకుని యుద్ధానికి వస్తాడు. ఆ రాక్షసుని చూసిన కౌరవ సేన పారిపోతుంది. అప్పుడు యువరాజు దుర్యోధనుడు బకాసుని తమ్ముడైన అలంబసుని ఐలోని పిలుస్తాడు. వాళ్ళు ఘటోత్కచునితో యుద్ధం చేసి ఘటోత్కచుని చేతుల్లో మరణిస్తారు. తన కుమారులైన మేఘవర్ణుడు మరియు అంజనీ పర్వుడు అశ్వత్థామ చేతిలో మరణిస్తారు. అది చూసిన ఘటోత్కచుడు కౌరవ సైనికులను నలిపి చంపుతాడు. అప్పటికే కోపంతో ఉన్న ఘటోత్కచుడు దుర్యోధను వెంట పడతాడు. దుర్యోధనుడు ఘోర యుద్ధం చేస్తాడు. ఇక చేసేది లేక కర్ణుని సహాయం కోసం వేడుకుంటాడు. కానీ కర్ణుని యొక్క బాణాలు ఏమీ ఘటోత్కచుడిని చంపలేదు. కర్ణుడు అప్పటిదాకా ఇంద్రుడు ఇచ్చిన వాసవి అస్త్రం దాచి ఉంచుతాడు. దుర్యోధనుడు అస్త్రాన్ని ఘటోత్కచుని మీదకి ప్రయోగం చేయమంటాడు. కానీ కర్ణుడు చేయను అని అంటాడు. దుర్యోధనుడు మనం చచ్చిపోతే ఈ యుద్ధం ఉండదు. అందుకే నీవు చేసేది లేక వాసవి అస్త్రాన్ని ఘటోత్కచుని మీదకి పంపమంటాడు. వెంటనే కర్ణుడు మంత్రశక్తిని ఉపయోగించి ఘటోత్కచుడిని చంపుతాడు. దీంతో ఘటోత్కచుడు యుద్ధ సంఘంలోనే మరణించి వీరస్వర్గం పొందుతాడు.